వరల్డ్ కప్ ఫైనల్ ఫీవర్ ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తోంది. భారత్ ఆస్ట్రేలియాల మధ్య ఈ రోజు జరగనున్న ఫైనల్ మ్యాచ్ వీక్షించేందుకు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ 13 ఉమ్మడి జిల్లాల్లో భారీ స్క్రీన్లను ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా అనంతపురంలోని పీటీసీ గ్రౌండ్లో కూడా భారీ స్క్రీన్ను ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ సాయి ప్రసాద్ అందిస్తారు. ఐసీసీ వరల్డ్ కప్ 2023 క్రికెట్ ఫీవర్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కూడా పట్టుకున్నట్లు కనిపిస్తోంది. ఎందుకంటే ఈరోజు ముఖ్యంగా క్రికెట్లోని దిగ్గజ జట్లు భారత్ ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న తుది పోరు ఫైనల్ క్రికెట్ మ్యాచ్ను తిలకించడానికి కూడా అందరూ చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నట్లు కూడా మనకు కనిపిస్తోంది. ఎందుకంటే భారత్ ఆస్ట్రేలియా జట్లు ఎవరు విజయం సాధిస్తారు అని వీక్షించడానికి కూడా అన్ని చోట్ల మొత్తం భారతదేశ వ్యాప్తంగా కూడా అన్ని క్రికెట్ స్టేడియాల్లో కూడా పెద్ద పెద్ద స్క్రీన్లు ఏర్పాట్లు చేసి అక్కడ ఈ ఫైనల్ మ్యాచ్ను తిలకించడానికి కూడా ఏర్పాట్లు చేశారు. ఆంధ్రప్రదేశ్లో కూడా అన్ని జిల్లాల్లోనూ ప్రతి చోట్ల కూడా పెద్ద పెద్ద స్క్రీన్లు ఏర్పాటు చేసి ఈరోజు ఈ ఫైనల్ మ్యాచ్ను భారత్ ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న ఫైనల్ మ్యాచ్ను వీక్షించడానికి కూడా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం మనం అనంతపురంలోని పీటీసీ గ్రౌండ్లో ఉన్నాం. పీటీసీ గ్రౌండ్లో కూడా ఇప్పుడు పెద్ద పెద్ద ఎల్సీడీ స్క్రీన్ ఏర్పాటు చేసి ఇక్కడ ఫైనల్ మ్యాచ్ను తిలకించడానికి ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. కొంతమంది క్రికెట్ అభిమానులు ఉన్నారు. వారు ఈరోజు జరుగుతున్న ఈ భారత్ ఆస్ట్రేలియా జట్ల మధ్య ఈ ఫైనల్ మ్యాచ్ పట్ల వారు ఏమనుకుంటున్నారో వారి మాటలు కూడా విందాం. సార్ చెప్పండి సార్, ఈరోజు జరుగుతున్న ఈ క్రికెట్ ఫైనల్ మ్యాచ్ పట్ల ఏమనుకుంటున్నారు? ఈ మ్యాచ్కు కొంత స్పెషల్గా ప్రజలు ఎందుకు ఇంట్రెస్ట్ చూపుతున్నారంటే 2003లో ఫైనల్ మ్యాచ్ మేము చూసేటప్పుడు ఆస్ట్రేలియా ఫస్ట్ బ్యాటింగ్ చేసి భారీ స్కోర్ చేసినప్పుడు ఇండియా తక్కువ స్కోరు ఆల్అవుట్ అయ్యి ఆ రోజు మేము పడిన బాధ ఆవేశము ఆ రోజు మేము చాలా బాధపడినాము. ఆ కసి ఈరోజు మేము తీర్చుకోవాలని ఎదురు చూస్తున్నాము. నిజంగా ఆ రోజు మేము ఎంతో ఎదురు చూసిన ఫైనల్ కప్ ఆస్ట్రేలియాకు పోవడము, మేము ఇండియా ఆ రోజు ఓడిపోవడము, అదే ఫైనల్ మళ్ళా 20 ఏళ్ళ తర్వాత వరల్డ్ కప్ ఫైనల్ అదే ఆస్ట్రేలియా మీద జరగడం అందరికీ చాలా ఉత్సాహంగా కోలాహలంగా ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ఆవేశాన్ని ఈ యుద్ధాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో కూడా ఈ క్రికెట్ అసోసియేషన్ వాళ్ళు ఇంత భారీ ఖర్చు పెట్టి ఈ స్టేడియంలో ప్రజల చూసేదానికోసము బాగా భారీగా బాగా కోలాహలంగా బాగా సాంస్కృతిక కార్యక్రమాలతో ప్రజలందరూ సంతోషంగా చూడాలని ఎదురు చూస్తున్నారు. ఏదేమైనా కూడా ఫైనల్గా ఈరోజు ఇండియా గెలుస్తుందని అందరూ ఎదురు చూస్తున్నారు. ఈరోజు మన భారత్ క్రికెట్ జట్టు మరియు ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు మధ్య తుదిపోరు ముఖ్యంగా ఐసీసీ వరల్డ్ కప్ 2023 జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఇక్కడ మనం గమనించాల్సిన ఆసక్తికరమైన అంశం ఏంటంటే మన భారత క్రికెట్ జట్టు అనేది చాలా స్ఫూర్తివంతంగా ఇతర జట్లకు కూడా ఆదర్శంగా నిలుస్తూ ఒక సమిష్టిగా రాణిస్తూ ఉంది. ఒక్కొక్క మ్యాచ్లో ఒక్కొక్క వ్యక్తి మంచి బాధ్యత తీసుకొని బాధ్యతతో ముందుకు పోతున్నారు. అందులో భాగంగా భారతదేశ వ్యాప్తంగా చాలా ఈరోజు అందరూ కూడా మన భారత క్రికెట్ జట్టుకు అందరూ కూడా మద్దతు తెలుపుతూ దీనివల్ల పిల్లల్లో కూడా ఆసక్తిని పెంపొందించడానికి ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు మన రాయలసీమలో అనంతపురం జిల్లాలో ముఖ్యంగా మన పీటీసీ వారు సౌజన్యంతో మరియు మన యొక్క అనంతపురం క్రికెట్ అసోసియేషన్ మరియు ఇతర మన యొక్క అభిమానులు మిగతా అందరూ విద్యార్థి నాయకులు తర్వాత మన మీడియా వారు అందరూ కూడా కలిసికట్టుగా ఇక్కడ ఒక కోలాహలంగా కొంచెం మంచి వేదిక ఏర్పాటు చేశారు. కాబట్టి అందరికి కూడా మన అనంతపురం జిల్లా తరఫున ధన్యవాదాలు. అదేవిధంగా మన భారత క్రికెట్ జట్టుకు అభినందనలు తెలియజేస్తున్నాము మరియు బెస్ట్ ఆఫ్ లక్. అనంతపురం క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ స్క్రీన్లు ఏర్పాటు చేస్తున్నారు ఈ ఫైనల్ మ్యాచ్ను చూడడానికి. అయితే ఈ అసోసియేషన్ వారు ఏమనుకుంటున్నారో వారి మాటలు కూడా విందాం. చెప్పండి, ఈరోజు పెద్ద పెద్ద స్క్రీన్లు ఏర్పాటు చేస్తున్నారు. అసలు ఈరోజు జరుగుతున్న ఈ ఫైనల్ మ్యాచ్ పట్ల మీరు ఏమంటారు? ఈ ఫైనల్ మ్యాచ్ అయితే ఉత్కంఠంగా జరుగుతుంది. ఇండియా గెలుస్తుందని ఆశాభావంతో ఉన్నాం. ఈ ఆనందాన్ని రాష్ట్రంలో ఉన్న అందరు క్రీడాభిమానులకు పంచాలని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మన సెక్రటరీ గోపీనాథ్ రెడ్డి గారు అండ్ ఎపెక్స్ కౌన్సిల్ అందరూ కలిసి సమిష్టిగా నిర్ణయం తీసుకొని రాష్ట్రంలోని అన్ని ఉమ్మడి జిల్లాలో హెడ్ క్వార్టర్స్లో మనం ఇలాంటి స్క్రీనింగ్ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. అలాగే 5 నుంచి 10,000 మంది ప్రేక్షకులు కూర్చొని చూసే విధంగా, అంటే మన అహ్మదాబాద్లో ఏ విధమైన ఫీల్ అక్కడి ప్రేక్షకులు అనుభవిస్తున్నారో అలాంటి అనుభూతిని ఇక్కడ పొందాలనే ఉద్దేశంతో ఈ స్క్రీనింగ్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇక్కడ ప్రేక్షకులు వచ్చి ఈ మ్యాచ్ని తిలకించి వారి సంతోషాన్ని పెంచుకోవడానికి ఏర్పాట్లు అన్ని రకాలుగా తీసుకోవడం జరుగుతూ ఉంది. భారత జట్టు విజయం సాధించాలని కూడా క్రికెట్ అభిమానులందరూ కూడా తమ ఆకాంక్షను వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ కేశవ్తో సాయి ప్రసాద్, రాజ్ న్యూస్, అనంతపురం.